గతంలోనికి నేను గ్రామశాఖ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్‌లోకి రావడం జరిగింది. కావున ఇప్పుడు ఈ 6 గ్యారంటీల గురించి గవర్నమెంట్ తరుణంలోని రేవంత్ రెడ్డి సమక్షంలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు ఉన్నప్పుడు కానీ, మరియు మాజీ దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కానీ, గతంలో మంచి పరిపాలన జరిగినప్పుడు ప్రజలందరూ సుఖశాంతితోటి ఉండటం వల్ల మనకు ఇప్పుడు ప్రజాపాలన వలన కానీ, 6 గ్యారంటీల వల్ల కానీ మనకు అద్భుతమైన పనులు జరుగుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరుగుతుంది. కావున పార్లమెంట్ ఎన్నికల్లోనికి అత్యధిక మెజార్టీ రావడంతోనికి మనము సస్యశ్యామలంగా ఉండి 6 గ్యారంటీలని నెరవేర్చి ప్రజలందరికీ ముందు నడిచి వేళలా ఆదుకోవడానికి అందరము కృషి చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించే మార్గంలోని ఉన్నాం కాబట్టి తారతమ్య భేదాలు లేకుండా అందరం ముందుకు నడిచి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతోనే గెలిపించడం వలన మనం అందరం ముందుకు కృషి చేసి ఈరోజు అందరం సుఖశాంతితోని నిద్రపోతున్నారు. కావున కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మెజార్టీతోటి రావాలని ప్రజలందరూ ముందు చూపు ఎప్పుడొస్తుందని ఆసక్తితోటి ఉన్నారని, ఈరోజు అందరం సుఖశాంతితోటి మంచిగా గడుపుతున్నారని కోరుతున్నాం. రేపు మొన్న ఎంపీ ఎలక్షన్లోనికి తెలంగాణ రాష్ట్రంలోనికి 8 పార్లమెంటు సీట్లు గెలిచాము. గతంలోనికి రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి 6 గ్యారెంటీలు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలనలోని మంచి అభివృద్ధి చెందడం వలన ప్రజలందరూ ఎప్పుడొస్తుందని గ్రామ పంచాయతీ ఎలక్షన్లోని కాంగ్రెస్ పార్టీ ముందు అడుగు వేసి ప్రజలందరూ సుఖశాంతితోటి ఉండి అందరము కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపించి మమ్మల్ని అందరినీ వేళలా ఆదుకుంటాడని గ్రామంలోనికి మమ్మల్ని 6 గ్యారెంటీలు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కానీ, 6 గ్యారెంటీలు 200 యూనిట్ల ఉచితం కానీ, పేదలకు నిరుపేద గృహ ఇల్లు కానీ ముందుకు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనము కాంగ్రెస్ పార్టీకి ముందు ఓటేసి గెలిపించాలని ప్రజలు ఎంతో ఆసక్తితోటికి ముందుకు ఉండాలని కోరుతున్నాం. రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ ముందు రావడం వలన మనకు ప్రజలందరూ ఆసక్తితో చూసి వాళ్ళకు ఏ ఇబ్బందులు ఉన్నా వేళల్లో ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు ఎప్పుడొస్తుందని చూస్తూ ముందుకు అందరూ ఏకభావంతో కాంగ్రెస్ని గెలిపించాలని ముందు తాటుపడి అందరం ఏకభావంగా వినియోగించుకొని ఈరోజు అంత మెజార్టీ పార్లమెంట్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అందరూ ముందుకు ముఖ్యమంత్రి కానీ, మన ఉన్న ఎమ్మెల్యేలు దామోదర్ రెడ్డి సార్ కానీ అందరూ కలిసి ఏకభావంతో తండలో ఉన్న ఇబ్బందులను, గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలను, డ్రైనేజ్ కానీ, మురికాలలు కానీ, వాడలు కానీ, సీసీ రోడ్లు కానీ, అండ్ ట్యాంకులు కానీ, పైపు లీకేజీలు కానీ, వాడవాడల్లో తల్లి పింఛన్లు కానీ, గృహలక్ష్మీలు కానీ, కళ్యాణ లక్ష్మీలు కానీ, మంచి చెడు పింఛన్ల విషయంలో కానీ ముందుకు ఎప్పుడొస్తుందని గ్రామ పంచాయతీకి వేళలా ఆదుకుంటారని కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు.